హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సబ్బియ్యం వడియాలు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి. నేను బాయిల్ చేయకుండా నానబెట్టేసి మనం ఒక సోక్ చేసేసాను ఒక 3 అవర్స్. దాని తర్వాత మనకు లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసాను. దాని తర్వాత బాగా డ్రై అయిపోయినట్టుగా అయిపోయింది. దాని తర్వాత సాల్ట్ వేసేసి ఒక పక్కనగా పెట్టుకునేసాను. మీకు వడియాలు అంటే కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోండి. ఎప్పుడు ఉప్పు ఎక్కువ వేస్తే ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. దాని తర్వాత కొంచెం తగ్గించుకొనే పెట్టుకునేసేయండి. ఇలా రెడీ చేసి పెట్టుకునేసానండి. దీనికి నేను ఈసారి రౌండ్గా బాగా నీట్గా వచ్చేదానికోసమని 2 ప్లేట్స్ పెట్టుకునేసి బాగా ఆయిల్ రాచేసేసి దాని తర్వాత బాయిల్ చేశాను. గాజులు ఉన్నాయి కదండి, మనం వేసుకునే గాజులు ఉన్నాయి కదా, అది పెట్టుకునేసి దాంట్లో సబ్బియ్యం వచ్చేసి స్ప్రెడ్ చేశా. ఒక స్పూన్ తీసుకునేసి బాగా పర్ఫెక్ట్గా రౌండ్ రావాలని నేను ఇలా ట్రై చేశాను. దాని తర్వాత అన్నిట్లో నీట్గా పెట్టుకునేసి ఒక ప్లేట్కి మధ్యలో మనం అతుక్కోకుండా ఒక చిన్న లిడ్ కూడా పెట్టేసేసుకోండి. ఏదో ఒకటి ఉంటుంది కదండి, మన ఇంట్లో ఉంటుంది కదా, బాటిల్స్లోది ఏదైనా కానీ అలా పెట్టుకునేసేయండి. ఈరోజు నేను వచ్చేసి నైలాన్ సబ్బియ్యం వాడానండి. మీరు పిండి సబ్బియ్యం కూడా తీసుకునేట్టుకుంటే తీసుకోండి. పిండి సబ్బియ్యం ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఇలా చూడండి, నేను చిన్న మూత పెట్టాను. ఇది చేసుకోకుండా మధ్యలో మూత పెట్టేసి ఇడ్లీ డబ్బాలో ఒక 10 నిమిషాలు బాగా ఆవిరి పెట్టేసేయండి. ఆ స్టీమ్ మీకు బాగా తెలుస్తుంది. ఇలా సెట్ చేసుకోండి. దాని తర్వాత మనకు జస్ట్ అయిన తర్వాతనే ఈ బటర్ పేపర్ కానీ లేకపోతే తడి బట్ట కానీ మీకు ఏది అవైలబుల్ ఉందో అది రెడీ చేసుకునేసి ఈ గాజులు ఉంది కదా మనం తీసిన తర్వాత దాంట్లో పెట్టేసేసుకోండి. ఒక ఫ్యాన్ కింద కానీ లేకపోతే మీకు బాల్కనీలో కానీ ఎలా అయినా పెట్టుకోవచ్చు. కొంచెం ఎండ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎండ టైంలో చేసేసి పెట్టేసామంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, బాగా రౌండ్ కూడా చూడండి నీట్గా వస్తుంది కదా, అందుకని నేను ఇలా గాజుల్లాగా పెట్టేశాను. దాని తర్వాత నేను మా ఇంటి దగ్గర ఆరు బయట ఉంటే అక్కడ పెట్టాను. బాగా ఒక రోజుకే ఎండిపోయినాయి. బాగా నిండు నూనె ఉంటుంది కదా, దాంట్లో డీప్ ఫ్రై చేశాను. ఇలా నాకైతే పాతకాలంలో మనం తింటాం చూడండి సబ్బియ్యం వడియాలు, పెద్దవిగా తీసుకొని కలర్స్ కూడా సబ్బియ్యం వడియాల్లో వస్తాయి కదా, అలాగే నాకు గుర్తొచ్చినాయి. చాలా టేస్టీగా అనిపించిందండి. ఓకే, బాయ్.